చాలా మంది అనుకుంటున్నారు ఈ బంగారు కుటుంబం అంటే ఏంటని. నేనే ప్రత్యక్ష సాక్షిని. మొన్న జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా నందిగామలోని ఒక దళిత కుటుంబం ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పారు. ఓకే, ఒకసారి నేను చూద్దాంలే నేను అక్కడికి వెళ్ళా. నిజంగా అంత పెద్ద మనిషి లోపలికి వచ్చిన తర్వాత ఒకటే ఒక గది, ఆ గది చిన్న వరండా ఉంది, ఆ ముందున ఒక చిన్న వంటగది ఉంది, చాలా చిన్న వంటగది. మంచినీళ్ళు తాగారు. అమ్మ టీ తాగుదామా అని అడిగారు. నేను చూస్తున్నా టీ అడుగుతున్నారా ఆయన ఏం చేస్తున్నారు. గబగబా చంద్రబాబు నాయుడు గారే వంటగదిలోకి వెళ్ళారు. ఆ అమ్మాయి వచ్చి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సాయం చేస్తే టీ పెట్టారు. టీ పెట్టి ఆయన ఏదో కారులోంచి ఏదో కప్పులో తీసుకొచ్చి ఆ కప్పుల్లో తాగలే. ఆ కుటుంబం ఏ గ్లాసుల్లో అయితే తాగుతున్నారు అదే గ్లాసుల్లో వాళ్ళతో పాటు అందరితో పాటు టీ తాగి, అందులో నా అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు టీ పెట్టి నాకు కూడా ఇచ్చారు. ఆ టీ నేను కూడా తాగాను. తాగినప్పుడు మాట కూడా అన్నాను, సార్ ఎప్పుడైనా బోనమ్మకి ఇక్కడ టీ ఇచ్చారా అండి ఇలా తయారు చేసి అని అడిగా. అంటే అది అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతటి మహానుభావుడు, అంతటి విజనున్న నాయకుడు ఒక సమానత్వం చూపించడానికి తనే ఒక మార్గదర్శిగా ముందుకొచ్చి ఆ కుటుంబంలో ఒక మనిషిగా స్వేచ్ఛ సమానత్వాలు ఉండాలని తెలియజెప్పడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక మార్గదర్శిని తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని ఈ రోజు నిలబెట్టే పరిస్థితి.